ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. అవి చిన్నవే కానీ మహామండి ఘటాలు. అత్యధిక వేడి, అతి చల్లదనం వంటి ప్రతికూల వాతావరణాలకు బెదరవు. రేడియో ధార్మికత, రేడియేషన్ సైతం వాటి ముందు బలాదురే. ఒక రకంగా వీటిని అజేయ ప్రాణులని, మృత్యుని జయించిన ప్రాణి అని చెప్పుకోవచ్చు. మానవ జాతి అంతరించినా అవి మనుగడ సాగించగలవని, మహా అంతర్ధానాలను దాచుకుంటూ జీవిస్తూ వస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. అంతటి చిత్రమైన జీవులు పేరేంటో తెలుసా? టార్డిగ్రేడ్స్. నీటిలో జీవించే వీటి అజేయ శక్తి గురించి ఇటీవల ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అధిక రేడియేషన్ను తట్టుకొని జీవించడంలో గుట్టు బయటపడింది. ఇది మున్ముందు వ్యోమగాముల రక్షణ, క్యాన్సర్ చికిత్స దుష్ప్రభావాలను తగ్గించడానికి తోడ్పడగలదని ఆశిస్తున్నారు. మహామొండి ఘటాలు. టార్డిగ్రేడ్స్ నీటిలో జీవించే అతి చిన్న ప్రాణులు. మైక్రోస్కోప్లోంచి చూస్తే గానీ వీటి ఆకారం స్పష్టంగా కనిపించదు. ముద్దలాంటి ఆకారం, భాగాలుగా విడిపోయిన శరీరం, చదునైన తల, 8 కాళ్ళు, ఒక్కో కాలుకు 4 గోర్లతో చూడడానికి ఎలుగుబంటిలా ఉంటాయి. అందుకే వీటిని ముద్దుగా నీటి ఎలుగుబంట్లు అని పిలుచుకుంటారు. ఇవి కేవలం చిన్న ప్రాణులే అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ విపరీత వాతావరణాల్లోనూ జీవించడమే వీటికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. వీటి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా బయటపడ్డ హిప్సిబియస్ హెనానెన్సిస్ అనే టార్డిగ్రేడ్స్ జాతి జన్యు చట్రాన్ని పరిశోధకుల బృందం రూపొందించింది. అధిక రేడియో ధార్మికతను ఎలా తట్టుకుని జీవిస్తాయో గుర్తించింది. తీవ్ర విపరీత వాతావరణాల్లో జీవించడంలో టార్డిగ్రేడ్స్ గొప్ప పేరు కొట్టేశాయి. మనుషులు తట్టుకునే స్థాయిలతో పోలిస్తే 1000 రెట్లు ఎక్కువ రేడియో ధార్మిక శక్తిని తట్టుకోగలవు. టార్డిగ్రేడ్స్లో సుమారు 1500 జాతులున్నప్పటికీ ఇప్పటి వరకు కొన్నింటి మీదే అధ్యయనాలు జరిగాయి. వీటి సామర్థ్యాలను మరింతగా అర్థం చేసుకోవడానికి పరిశోధకులు జన్యువుల మీద దృష్టి సారించారు. కొత్తగా గుర్తించిన జాతుల్లో ఒక జాతి జన్యు చట్రాన్ని రూపొందించారు. కొన్ని కణ యంత్రాంగాలు వీటికి అద్భుతమైన నిరోధక శక్తిని సంతరించి పెడుతున్నట్టు, రేడియో ధార్మిక ప్రభావానికి గురైనప్పుడు వేలాది జన్యువులు మరింత ఎక్కువగా ఉత్తేజితమవుతున్నట్టు దీని ద్వారానే గుర్తించారు. రేడియేషన్ ప్రభావం నుంచి డిఎన్ఏ బయటపడుతున్న తీరే కాదు, ఒకవేళ డిఎన్ఏ ఎక్కడైనా దెబ్బతిన్నా మరమ్మతు కావటం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. లోగుట్టు ఇదే. టార్డిగ్రేడ్స్ రేడియేషన్ ప్రభావాన్ని తట్టుకోవడంలో 3 అంశాలు తోడ్పడుతున్నట్టు తేలింది. 1. రేడియేషన్తో దెబ్బతిన్న డిఎన్ఏ మరమ్మత్తయ్యే సామర్థ్యం. 2. రేడియేషన్ ప్రభావానికి గురైనప్పుడు ఒక జన్యువు పని మొదలుపెట్టడం. ఇవి కణశక్తి కేంద్రములలో జీవశక్తికి కీలకమైన 2 ప్రోటీన్లను పుట్టిస్తున్నాయి. ఇవి డిఎన్ఏ మరమ్మతులోనూ పాలు పంచుకుంటున్నాయి. 3. పెద్ద మొత్తంలో ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం, వీటి ద్వారా నష్టాన్ని తగ్గించుకునే సామర్థ్యం అబ్బుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో మున్ముందు దెబ్బతినకుండా కాపాడుతుంది కూడా. ఇవే ఈ చిన్న ప్రాణులను మహాశక్తి సంపన్నం చేస్తున్నాయి. ఏంటి ప్రయోజనం? మున్ముందు అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొనే వ్యోమగాములను రేడియేషన్ బారిన పడకుండా చూడడానికి తాజా అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు. అంతేకాదు, క్యాన్సర్ చికిత్సలో న్యూక్లియర్ దుష్ప్రభావాలను తగ్గించడానికి, మరింత సామర్థ్యంగా పనిచేయడానికి కూడా దోహదం చేయగలవని ఆశిస్తున్నారు. మానవ కణాలు ఒత్తిడిని తట్టుకునేలా చేయడానికిది దారి చూపగలదని, ఫలితంగా రేడియేషన్ చికిత్స తీసుకుంటున్న వారికి మేలు కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. చైనాలో గుర్తింపు. చైనాలోని హెనాన్ ప్రాంతంలో గల ఫునియు పర్వతం వద్ద సేకరించిన నమూనాల నుంచి కొత్త టార్డిగ్రేడ్ జాతులను గుర్తించారు. మైక్రోస్కోప్తో చూసినప్పుడు ఇవి కొత్తగా కనిపించడంతో హిప్సిబియస్ హెనానెన్సిస్ అనే పేరు పెట్టారు. వీటిల్లో మొత్తం 14,701 జన్యువులు ఉన్నాయని, దాదాపు 30% జన్యువులు ప్రత్యేకమైనవని తేల్చారు. వీటిని 200 నుంచి 2,000 గ్రేల మోతాదుల రేడియేషన్కు గురి చేయగా 2,801 జన్యువులు డిఎన్ఏ మరమ్మతులో పాలు పంచుకున్నట్లు గుర్తించారు. ఇవి కణ విభజన, రోగ నిరోధక ప్రతిస్పందనలోనూ పాలు పంచుకుంటున్నాయి. వీటి జన్యువుల్లో 0.5 నుంచి 3.1% వరకు ఇతర జంతువుల నుంచి సంక్రమించేదని బయటపడింది.
తొలిసారి 1773లో టార్డిగ్రేడ్స్ను తొలిసారిగా జర్మన్ జీవశాస్త్రవేత్త జోహన్ ఆగస్ట్ ఎఫ్రెయిమ్ గోజీ 1773లో గుర్తించారు. ఆయన వీటిని ముద్దుగా బుల్లినీటి ఎలుగుబంట్లు అని పిలుచుకునేవారు. 3 ఏళ్ల తర్వాత ఇటలీ జీవశాస్త్రవేత్త లాజరో స్పాలంజని వీటికి టార్డిగ్రాడా లేదా స్లో స్టెప్పర్ అని పేరు పెట్టారు. నెమ్మదిగా కదులుతుండడం వల్ల ఇలా నామకరణం చేశారు. ఇవి 0.05 నుంచి 1.2 మిల్లీమీటర్లు పొడవు ఉంటాయి. కానీ సాధారణంగా 1 మిల్లీమీటర్ కన్నా పొడవు పెరగవు. వీటి శరీరంలో 1000 కణాలే ఉండడం విచిత్రం. ఎక్కడ నివసిస్తాయి? టార్డిగ్రేడ్స్ రకరకాల వాతావరణాల్లో నీరు ఉన్న చోట జీవిస్తాయి. మహాసముద్రాలు, చెరువులు, నదులు, నీటి చెమ్మ ఇలా ఎక్కడైనా బతుకుతాయి. హిమాలయాల్లో 6000 మీటర్ల ఎత్తున, సముద్రాల్లో 4700 మీటర్ల లోతున కూడా జీవిస్తాయి. అయితే మనుషుల మీద మాత్రం జీవించలేవు. ఇవి మనకు ప్రమాదమేమీ తెచ్చిపెట్టవు. మరేం తింటాయి? చాలా టార్డిగ్రేడ్స్ చెట్లు, ఆల్గే, ఫంగస్ కణాల నుంచి ద్రవాలను పీల్చుకుంటాయి. ఇవి తమ నోట్లోని సూదుల వంటి భాగాలతో కణాల గోడలను పొడిచి ద్రవాలను లోపలికి తీసుకుంటాయి. అయితే కొన్ని జాతులు కదిలే సూక్ష్మ ప్రాణులను తింటాయి. చిత్రం విచిత్రం. అత్యధిక వేడి, గడ్డ కల్పించే చలి, అతి నీలలోహిత రేడియేషన్, చివరికి అంతరిక్ష వాతావరణాన్ని తట్టుకోగలవు. దీన్ని ఇవేలా సాధిస్తున్నాయి? విపరీత వాతావరణాలకు గురైనప్పుడు ఇవి దాదాపు మరణించిన స్థితిలోకి వెళ్ళగలవు. మరి ఇందుకోసం ఇవి తమ శరీరంలోంచి 95% నీటిని బయటకు వెళ్ళగొడతాయి. తల, కాళ్లను లోపలికి మడుచుకొని ఎండిపోయిన బంతిలా మారతాయి. ఈ సమయంలో జీవక్రియల వేగం వీలైనంత తక్కువకు పడిపోతుంది. ప్రత్యేకమైన ప్రోటీన్లు వీటి శరీరాన్ని కాపాడతాయి. ఒంట్లోంచి నీరు బయటకు వెళ్ళినప్పుడు ఈ ప్రోటీన్లు టార్డిగ్రేడ్స్ కణాల చుట్టూ గట్టిగా గాజు మాదిరి తిత్తిలా మారి కాపాడతాయి. పరిస్థితులు అనుకూలంగా ఆవాసయోగ్యంగా మారినప్పుడు మామూలు స్థితికి వస్తాయి. ఈ మనుగడ సామర్థ్యాన్ని ఇవి కోట్లాది ఏళ్ల క్రితమే సాధించినట్టు, మహా అంతర్ధానాలను తట్టుకుంటూ వచ్చినట్టు పరిశోధనల్లో తేలింది. ఎండిపోయిన స్థితిలో ఇవి దశాబ్దాల వరకు ఉండగలవు. అంటే ఇవి 100 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం జీవిస్తాయన్నమాట. ఎండిన స్థితిలో -200 డిగ్రీల సెంటీగ్రేడ్ చల్లదనాన్ని, 140 డిగ్రీల వేడిని తట్టుకోగలవు. మహాసముద్రాల్లో అత్యంత లోతుల్లో ఉండే పీడనం కన్నా 6 రెట్లు ఎక్కువ పీడనాన్ని కూడా తట్టుకోగలవు. కొన్ని జాతులైతే భూ దిగువ కక్ష్యలో 10 రోజుల వరకు జీవించి ఉండడం గమనార్హం. అంతరిక్షంలో శూన్యం కానీ, అతి నీలలోహిత రేడియేషన్ కానీ నీటిని ఏమీ చేయలేకపోయాయి. వీటిని హైస్పీడ్ గన్లో పెట్టి పేల్చినా జీవించాయి. అయితే 2019లో ఇజ్రాయిల్ ల్యాండర్ చంద్రుడి మీద కుప్పకూలినప్పుడు మాత్రం బతకలేదు. ల్యాండర్ చంద్రుడిని ఢీకొన్నప్పుడు వెలువడిన షాక్ ప్రెషర్కు ఇవి తట్టుకోలేకపోయాయి. అలాగని వీటికి ఎదురే లేదనుకోవడానికి వీల్లేదు. వేడి నీరు టార్డిగ్రేడ్స్కు శత్రువని చెప్పుకోవచ్చు. సుమారు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి నీటిలో ఇవి వాడిపోతాయి.